తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ సీట్లపై కన్నేశాయి ప్రధాన పార్టీలు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించారు కమలనాథులు. ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తోంది బీజేపీ. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ముందే కాషాయ దళం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిలను ఎంపిక చేసింది. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. నాయకులను సమన్వయం చేసుకునేలా కార్యాచరణ రూపొందించారు బీజేపీ లీడర్లు. 3 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవాలని స్కెచ్ గీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాషాయ పార్టీ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఖచ్చితంగా 3 సీట్లు పై టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఎవరెవరు అభ్యర్థిత్వాలు ఖరారు అయిపోయినట్టేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 3 పేర్లు ఖమ్మం, నల్గొండ దీనికి సంబంధించి ఎవరు అభ్యర్థిత్వం ఖరారైంది? ముఖ్యంగా ఏవైతే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అయితే తమ యొక్క అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు సరోత్తం రెడ్డి, అదేవిధంగా మల్క కొమరయ్యలను తమ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డి పేరును ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే 3 పేర్లను కూడా విడుదల చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. బీజేపీ ఇప్పటికే ఈ 3 స్థానాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలని పావులు కదుపుతా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి పార్టీకి ఇప్పటికే కొన్ని నివేదికలు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగానే ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది అని చెప్పి పార్టీకి ఇప్పటికే సమాచారం ఉన్న నేపథ్యంలో సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై అయితే మల్లగుల్లాలు పడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా పార్టీ నేతలే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ నేతల మధ్య సమైక్యత అంటే ఏకతాటిపైకి నేతలు లేరు. ఎందుకంటే కొందరు కొత్తగా వచ్చిన నేతలు ఉన్నారు, పాత నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకు వెళ్ళాలంటే కొన్ని కమిటీలు వేయవలసి ఉంటుందని చెప్పి కూడా పార్టీ నేతలే ఇటు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని ఆయా నియోజకవర్గాల వారీగా కమిటీలు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక జిల్లా కమిటీ, 2 కమిటీలు వేయడం ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క గ్రాడ్యుయేట్ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పార్టీ నేతలే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి అట్లాంటి పరిస్థితి బీజేపీలో ఉంది అని చెప్పేసి కూడా పరిశీలకులకు ఎవరికైనా చూసిన వారికి అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ నేతలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా ఏకతాటిపై లేరు అనే విషయం అయితే సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు నియమిస్తారని చెప్పి ఒకవైపు ఇటు అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు జిల్లా అధ్యక్షుల నియామకం ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. మరొక వైపు పార్టీ సభ్యత్వ నమోదైతే పూర్తయింది, కానీ ఇంకా ఎక్కడికక్కడికి కూడా కేవలం బూత్ స్థాయి, మండల స్థాయి కమిటీలే పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఈ యొక్క ఎలక్షన్స్ వస్తాయని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో 3 స్థానాలను కూడా కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి కార్యాచరణ ఇప్పటి నుంచే రూపొందించుకోవాలి. ఈ యొక్క కమిటీలు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ కమిటీలు, జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు వేయడం ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ను కూడా కలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నారు. మరొక వైపు ప్రతి 10 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని కూడా నియమించాలని చెప్పి కూడా ఇప్పటికే కింది స్థాయి నేతలు పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తద్వారా అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క 3 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల్లో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో, యువ వికాసం పేరుతోటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. వీటితో పాటు ఇతర ఏవైతే మహాలక్ష్మి స్కీమ్ లాంటివి కావచ్చు, ఇతర స్కీమ్స్ కావచ్చు, అవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో ఒకంత అనుమానాలకు తావు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నింటినీ కూడా సరిచేసుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి కమిటీలు వేసుకొని ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి బీజేపీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మరి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర నాయకులు ఏం చేయబోతా ఉన్నారు, కమిటీలు వేస్తారా లేదంటే గతంలో ఎన్నికలకు వెళ్ళినట్టుగానే ఈసారి ఎన్నికలకు వెళ్తారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. మొత్తానికి క్షేత్రస్థాయి నుండి అయితే మాత్రం ఖచ్చితంగా కమిటీలు వేసుకొని ఒక ముందస్తు ప్రణాళిక ద్వారా వెళ్తే ఖచ్చితంగా ఈ 3 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి కింది స్థాయి నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.